నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. సంచలన కథనం. జగ్గారెడ్డి గూడెం ఆర్డీఓ ఆఫీస్ లీలలు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ నిబంధనలకు మారు పేరుగా ఉండాల్సిన ఈ శాఖ ఇప్పుడు అవినీతికి అడ్రస్ గా మారిందా? ముఖ్యంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రవాణా శాఖ కార్యాలయం ఒక వసూళ్ల అడ్డాగా మారిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేసే త్రిమూర్తులు అనే వ్యక్తుల వసూళ్ల పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిబంధనలు గాలి కొదిలేసి కేవలం మంత్లీల మత్తులో అధికారులు జోగుతున్నారా? దీనిపై మా ప్రతినిధి వివరణను కోరితే సదరు అధికారి ప్రవర్తించిన తీరు చూస్తుంటే రవాణా శాఖ పరువు గంగలో కలిసినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖకు మాయని మచ్చ. జంగారెడ్డిగూడెం త్రిమూర్తుల వసూలు అంతేది? మీడియా ప్రతినిధి వివరణ అడిగితే కల్లబుల్లి కబుర్లు చెబుతున్న ఆర్డీఓ. వివరణ కోరితే నువ్వు సమాచార హక్కు చట్టం దరఖాస్తు ఇచ్చావు కదా, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ ఆర్డీఓ దురహంకారం. రోజు వందలాది గ్రానైట్ లారీలు పరిమితికి మించి లోడుతో వెళ్తున్నా అవేమీ పట్టవు, ఎందుకంటే మంత్లీలు ముట్టుతాయి కాబట్టి. ఇది పరిస్థితి అంటూ ఏలూరు జిల్లా డీటీసీకి అడిగితే పండుగలు పబ్బాలు పేర్లు చెబుతారు, కానీ కోరిన సమాచారానికి బదులు మాత్రం రాదు. జంగారెడ్డిగూడెం రవాణా శాఖ అధికారులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర రవాణా శాఖ సిగ్గుపడాల్సి వస్తుంది అని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి జంగారెడ్డిగూడెం రవాణా శాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్టేట్ ప్రతినిధి న్యూస్ 9 టీవీ. అవినీతి తిమింగలాలు ఆర్డీఓ బరితెగింపు. జంగారెడ్డిగూడెం రవాణా శాఖకు మాయని మచ్చ. త్రిమూర్తుల వసూళ్ల దందా ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై ఆర్డీఓ దురహంకారం. ఓవర్లోడ్ గ్రానైట్ లారీలు కళ్ళు మూసుకున్న అధికారులు. కారణం మంత్లీలేనా? ఆర్టీఐ అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సవాల్ విసిరిన అధికారి. నిజాయితీగా పనిచేయాల్సిన చోట నిలువు దోపిడీ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం రవాణా శాఖ అధికారుల తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ప్రధానంగా గ్రానైట్ లారీల అక్రమ రవాణా ఇక్కడ బహిరంగ రహస్యం. పరిమితికి మించి టన్నుల కొద్ది లోడుతో వందలాది లారీలు రహదారులపై రైమంటూ దూసుకెళ్తుంటే అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎందుకంటే అక్కడ మంత్లీలు టంచనుగా అందుతున్నాయి కాబట్టి. ఇదే విషయంపై మా న్యూస్ 9 టీవీ ప్రతినిధి వివరణ కోరగా సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురు దాడికి దిగడం గమనార్హం. నువ్వు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇచ్చావు కదా, ఇక నేనెందుకు సమాధానం చెప్పాలి? నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ అత్యంత అహంకారంతో మాట్లాడడం రవాణా శాఖకే తీరని అవమానం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి మీడియా ప్రతినిధిని బెదిరించే స్థాయికి వెళ్లారంటే వెనుక ఉన్న రాజకీయ హస్తం ఎవరిది? ఇక ఏలూరు జిల్లా డీటీసీని అడిగితే ఆయనది మరో వింత ధోరణి. పండగలు పబ్బాల పేర్లు చెప్పి కాలయాపన చేయడమే తప్ప అక్రమాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లా స్థాయి అధికారులు స్పందించకపోవడం వల్లే జంగారెడ్డిగూడెంలో ఈ త్రిమూర్తుల వసూలు దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. రహదారులు ధ్వంసమవుతున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా, సామాన్య వాహనదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న అధికారులకు మాత్రం కేవలం కమిషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం అధికారుల తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదలాలి. ఏలూరు జిల్లాలో జరుగుతున్న ఈ దోపిడీపై తక్షణమే విచారణ జరిపించాలి. దురహంకారంతో ఊగిపోతున్న ఆర్డీఓపై వసూళ్ల రాజ్యాలను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ అక్రమ రవాణాలో పై స్థాయి అధికారుల వాటా కూడా ఉందనే ఆరోపణలు నిజమని నమ్మాల్సి ఉంటుంది. జంగారెడ్డిగూడెం రవాణా శాఖ ప్రక్షాళన అయ్యే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు న్యూస్ 9 టీవీ ఈ పోరాటాన్ని ఆపదు. బాధితులు ప్రజలు అడుగుతున్న ఒక్కటే ప్రశ్న: ఈ అవినీతి చక్రవర్తుల ఆట కట్టించేది ఎవరు? నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ 9 ఛానల్, న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.